హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానుస్వర్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. సో మేము అరుణాచలం వెళ్ళొచ్చామన్నమాట. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ట్రిప్. సో మా ట్రైన్ వచ్చేసి 2 o'clock అండి ఆఫ్టర్నూన్. ఇంకా మార్నింగ్ లేసి యాజ్ యూజువల్ థింగ్స్ చేసుకున్నాం. ఇదైతే ముందు రోజు నేను ట్రిప్లో స్నాక్స్ ఉంటాయని చెప్పి నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట స్నాక్స్. అండ్ వెళ్ళే రోజున ఆఫ్టర్నూన్ 2 o'clock కదా మేము అక్కడికి వెళ్ళి ట్రైన్లో తిందామని చెప్పి ఇన్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఏంటి అంటే కేసరి మా వారికి ఇష్టము, అండ్ వాము వచ్చేసి మా బాబు కోసం అనమాట. 1 week ట్రిప్ కాబట్టి నేను వేదాంచ్కి ఏమైనా స్టమక్ పెయిన్ కానీ సో బ్లోటింగ్ అయినప్పుడు నేను ఇమీడియట్గా వామ్ ఇస్తానమాట. న్యాచురల్ క్యూర్ అనమాట అది. అండ్ ఇక్కడైతే మేము పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట. ఈవెన్తో సండే అయినా సరే ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ నాన్ వెజ్, ఎందుకంటే అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ వెళ్ళే రోజు అన్ని ప్లాన్స్కి వేదాంచి వాటర్ పోసాడు. అవన్నీ కంప్లీట్ చేసేసుకొని మేము ట్రైన్ అయితే ఎక్కేసాం. సో మాతో పాటు ఈ ట్రిప్లో మా వారి సిస్టర్ అనమాట దివ్య. సో మా మదర్ కూడా జాయిన్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి డ్రాయింగ్స్ వేసుకుంటూ అట్లా ఫన్గా మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో యాక్చువల్లీ మేము అరుణాచలము లాస్ట్ డిసెంబర్ ఉంది కదండి, ఆ టైంలో ప్లాన్ అనుకున్నాము. జస్ట్ ఇంకా ప్లాన్ కూడా అవ్వలేదు. మా వారికి ఇంకా మంత్ ఎండ్లో కొన్ని లీవ్స్ ఉంటాయి కదా, సో ఆ లీవ్స్ని యూజ్ చేసుకునే టైంలో ఎక్కడికి వెళ్దాము అనుకుంటే అరుణాచలంకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మేము ప్లాన్ కూడా చేయలేదు, అంటే అప్పటికప్పుడు అనుకున్నాము. సో ఆన్ ద స్పాట్ మాకు టికెట్స్ దొరకాలి, రూమ్ దొరకాలి, సో అవన్నీ కావాలి కాబట్టి సో అప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసామన్నమాట. ఈవెన్తో ఆఫ్టర్ వేదాంచ్కి కూడా ఫ్రాక్చర్ అవ్వడము, మేము ఇంకా అట్లా ఇంకా హౌస్ షిఫ్ట్ అవ్వడం, ఈ పనులన్నీ సరిపోయినాయి. ఇంకా ప్లాన్ చేసుకున్నామో లేదో చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం హ్యాపీగా. అండ్ ఇక్కడ వేదాంశ్ చూడండి, ట్రైన్ మొత్తం వాడిదే. అందరూ ఈవెన్ ఆఫ్టర్నూన్ టైంలో అన్న మోస్ట్లీ వాళ్ళంతా పడుకున్నారు. బట్ వేదాంశ్ మాత్రం చూస్తున్నారు కదా, ఈ విన్యాసాలు ఇలా చేస్తూనే ఉన్నాడు అనమాట విన్యాసాలు. అదే టైంలో అక్కడ ఒక పోలీస్ ఆయన వచ్చారు. అల్లరి చేస్తే ఆయన తీసుకెళ్ళిపోతారని చెప్తే ఇంకా అలా చూస్తున్నాడు అనమాట. సో ట్రిప్ అంతా వేదాంచ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరొకళ్ళు వాడిని ప్యాంపర్ చేస్తూ వాడితో బాగా ఆడుకోవటం అయింది. అందరూ వాడితో సరదాగా మంచిగా ఆడుకోవడం అట్లా చేశారనమాట. వాళ్ళు ఎవరో తెలియదు కూడా. ఈవెన్ వాడు చిన్నోడని చెప్పి దే యూజ్డ్ టు ప్యాంపర్ హిమ్. ఏదో పడుకుందామని అలా ఎవరి సీట్స్లో వాళ్ళు ఉన్నా సరే కొంచెం కూడా నిద్ర పట్టలేదండి. మళ్ళీ లేచి ఇలాగా మేము ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం అనమాట. అలా టైంపాస్ చేసాము. 1 weekకి సరిపడా థింగ్స్ అన్నిటిని కూడా నేను ముందే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి చాలా నీట్గా. ఎందుకంటే వాటిని మంచిగా 1 week కాబట్టి చిన్నోడితో వెళ్తున్నాం కాబట్టి సో వాడికి కావాల్సిన థింగ్స్, మాకు కావాల్సిన థింగ్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకున్నాను మంచిగా. అండ్ చూస్తూ అరౌండ్ 3:30 ఆ టైంకి అనుకుంటా మేము ఇంకా అరుణాచలం వచ్చేసామన్నమాట. సో నేనైతే నా లిస్ట్లో కొన్ని పెట్టుకున్నాను అనమాట టెంపుల్స్. సో అందులో ఈ అరుణాచలం కూడా. నాకన్నా కూడా వేదాంశ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అండ్ నా లిస్ట్లో ఉన్న అంటే శివయ్య టెంపుల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చూద్దాము ఎవ్రీ ఇయర్ అన్నట్టు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అలా ఈ అరుణాచలం స్టార్ట్ చేసామన్నమాట. సో మేమైతే ఇంకా కాట్పాడి స్టేషన్కి అయితే వచ్చేసాం కదా. ఇంకా అక్కడ నుంచి ఆటోలో బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఈ బస్ స్టాండ్లో మనకి డైరెక్ట్గా మేము అలా దిగుతున్నామో లేదో ఆటోలో ఇమీడియట్గా ఒక బస్ అయితే వెళ్తూ మమ్మల్ని చూసి ఆగిందనమాట, టెంపుల్కేనా అని చెప్పి. సో ఇంకా మేము బస్ ఎక్కేసామన్నమాట. సో డైరెక్ట్గా అక్కడ నుంచి మేము అరుణాచలంకి అరౌండ్ 6 o'clockకి సో అక్కడ దిగేసాము. అండ్ కమింగ్ టు అకామిడేషన్ వచ్చేసి మేము ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో తీసుకున్నామండి. సో మనకు అలా వెళ్ళగానే ఇవ్వరు. మేము 1 month బిఫోర్నే
రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళ వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో అందులో మేము బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇందులో అకామిడేషన్ రావడం కూడా చాలా అదృష్టం అంట. చాలామందికి చాలాసార్లు అవ్వలేదంట, అసలు వాళ్ళకి దొరకలేదంట, చాలాసార్లు ట్రై చేసినా కూడా. బట్ మాకు ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆ శివయ్య అనుగ్రహం ఉందని మేము అనుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రీ రూమ్స్ అని ఎలా ఉంటాయో అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. ఒక్కసారి రూమ్స్ చూసేయండి, అసలు ఇది ఫ్రీ రూమ్స్లా అనిపించిందా? ఎంత నీట్గా, ఎంత హైజీన్గా మెయింటైన్ చేశారో తెలుసా. సో ఇంకా మేము అలా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ రూమ్కి వెళ్ళినాక కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, సో మేము రమణ మహర్షి ఆశ్రమంలో బుక్ చేసుకున్నాం కదండి. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అలా అక్కడ రమణ మహర్షి ఆశ్రమం అంటే 6:30 అట్లా ఆ టైంకి మేము దిగేసాము. బట్ అక్కడ ఆఫీస్ టైమింగ్స్ వచ్చి 8కి అలా ఓపెన్ అవుతాయి అని చెప్పారు. కొంచెం ఆ టైంని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా టెంపుల్కి మేము యాక్చువల్గా గిరి ప్రదక్షిణ చేసినాక దర్శనం చేసుకోవాలి కదా. బట్ మేమేం చేసామంటే ఆ టైంలో గిరి ప్రదక్షిణ కన్నా ఈవినింగో లేకపోతే ఎర్లీ మార్నింగో చేద్దాం అనుకొని, సో ఒకసారి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం అన్న థాట్లో అసలు రూమ్కి చెక్ ఇన్ అవ్వగానే మేము రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసామన్నమాట. అండ్ అది కూడా మంచి టైమింగ్. మేము ఏమంటా లోపలికి దర్శనానికి అయితే వచ్చామో ఆ వచ్చిన టైంలోనే మాకు ఉత్సవమూర్తులు దర్శనం ఇచ్చారు. ఎంత హ్యాపీయెస్ట్ థింగో. సో చాలా చాలా హ్యాపీగా ఉంది చూసిన ప్రతిసారి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మేము 2 times దర్శనం చేసుకున్నాము. ఆ 2 times కూడా మాకు ఉత్సవమూర్తులు దర్శనం ఇచ్చారనమాట. ఎలా అంటే మేము రెండు సేమ్ టైమింగ్స్ అయితే కాదు. సో ఒకటి మార్నింగ్ అయితే ఒకటి నైట్ దర్శనం చేసుకున్నాం. ఈవెంట్తో మాకు అలా జరగడం అనేది అది కూడా ఒక బ్లెస్డ్ థింగ్ లాగా అనిపించింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ లోపల కూడా మనకి అంతా బాగానే ఉంటుంది. ఒక్కటి ప్రాబ్లం ఏంటి అంటే వాటర్. సో కొన్ని ప్లేసెస్లో వాటర్ని అయితే అడ్జస్ట్ చేశారు, కానీ ఇంకొన్ని ప్లేసెస్ దగ్గర వాటర్ కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్ అయితే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మనం వాటర్ బాటిల్స్ని మంచిగా క్యారీ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే కనుక. అలా దర్శనం చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నేను ఈ క్లిప్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ ఆటో అతన్ని చూడండి బాబోయ్, ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ఎంత ర్యాష్ అంటే అంత ర్యాష్. చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి ఆ సౌండ్, బాబోయ్ ఎంత హారబులో. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇక్కడ పక్కనే, మాకు రూమ్కి పక్కనే ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఫుడ్ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఫారినర్స్ ఉంటారనమాట చాలామంది. మాకైతే వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడే వేదాంశ్కి పక్కన ఒక ఫారినర్ ఉన్నారు. సో ఆమెతో కొంచెం జోక్స్ వేసుకుంటూ ఆవిడ ఆడుకున్నారనమాట వేదాంశ్తో. అండ్ వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పి నేను వాళ్ళని క్యాప్చర్ చేయలేదన్నమాట. సో ఇంకా ఆ నైట్ అలా అయిపోయింది. అండ్ రెస్ట్ తీసేసుకొని చిన్న షాపింగ్స్ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మాకు ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. సెకండ్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాం? గిరివాల. సో నెక్స్ట్ డే అయితే మేము ఇంకా గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అనమాట. స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా అని మా వారు కొబ్బరికాయ తీసుకొని వెళ్తే అక్కడ ఆయన తీసుకొని ఏదో లైక్ దిష్టి తీయడం లాగా ఏదో చేశారు. అది మాకు అర్థమే కాలేదు ఎందుకు చేశారో కూడా. మా వారి చేతిలో నుంచి ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. అండ్ అలా ఒక్కొక్క టెంపుల్ని చూసుకుంటా సో అక్కడ దీపం వెలిగించి మేము స్టార్ట్ చేసేసాం. అండ్ మధ్యలో ఇక్కడైతే డీర్స్ కనిపిస్తున్నాయి. అవి చూసి వేదాంశ్ బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మంకీస్ అయితే చెప్పనే అక్కర్లేదు బాబోయ్, మొత్తం మంకీసే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము వెళ్ళింది జూలై మంత్ అయినా సరే అక్కడ ఎంత హాట్గా ఉందంటే బాబోయ్, అందరూ అంటుంటే ఏదో అనుకున్నాం కానీ బట్ చాలా వేడి, మామూలుగా లేదు. ఇంకా మే మంత్లో అయితే ఎలా వస్తారా అని అనిపించింది సిచ్యువేషను. సో అక్కడ నుంచి మేము మోక్ష మార్గం కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు మేము అక్కడ అరుణాచలంకి వెళ్ళి వచ్చినాక విన్నాను, రీసెంట్గా నేను విన్నాను మోక్ష మార్గంలో ఒకరు చనిపోయారని చెప్పి. బట్ దీని వెనకాల నాకు తెలిసింది ఏంటంటే,
సో సైంటిఫిక్గా ఏది ప్రూవ్ అయ్యలేదు, లైక్ మోక్షం వస్తుంది అన్నది ఏది ప్రూవ్ అయ్యలేదు. బట్ ఏదో కొంచెం అంటే గిరిప్రదక్షిణ చేసి టైట్నెస్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసం అని చెప్పి ఇట్లా అప్పుడు పెట్టేవాళ్ళు అని చెప్పి. బట్ జనాలు ఎలా ఉన్నారు అంటే ఇంకేదో వచ్చేస్తుంది మన కోసం మనకి అన్నట్టు ఇంకా అలా చేసేస్తున్నారు. బట్ ప్లీజ్ అండి, మీరు ఫస్ట్ మీ బాడీని చూసుకోండి, అంతేకాని మాకు మోక్షం వచ్చేయాలి అదేది కాదు. మీరు ఇంపార్టెంట్. సో చూసుకొని కాస్త ఇలాంటివన్నీ ట్రై చేయండి. మనకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా, మనం ఉంటేనే కదా ఇవన్నీ చేయగలం. అండ్ ఇది ఒక టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. ఎంత బాగుందంటే నాకు సరౌండింగ్స్ అంతా బాగా నచ్చింది. అక్కడ నుంచి మేము రమణ మహర్షి ఆశ్రమంలో మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో 1.5-2 కిలోమీటర్స్ కొండ ట్రెక్కింగ్ చేయాలన్నమాట. అది కూడా హైట్ ఉంటుంది. సో ఆ కొండకి ట్రెక్కింగ్కి నేను అసలు వేదాంశతో అవుతుంది అని అస్సలు అనుకోలేదు. బికాస్ నార్మల్గానే టెంపుల్కి వెళ్ళేప్పుడు బాగానే ఉన్నాడు, కానీ టెంపుల్ దర్శనానికి లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ జనాన్ని చూసి వేదాంశ్ కొంచెం ఇరిటేట్ అయ్యాడు, ఇబ్బంది పెట్టాడు. సో వీ థాట్ ఆఫ్ మళ్ళీ ఈరోజు కూడా అలాగే చేస్తాడేమో అనుకున్నాం. కానీ బట్ ట్రెక్కింగ్లో ఇంత మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాడు ఏదో పెద్ద పిల్లోడు చేస్తారు కదా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈవెన్ ఆ మంకీస్ వస్తున్నా వాడికి కొంచెం కూడా భయం లేదు. వాటిని బెదిరిస్తూ ఏదో పెద్ద పిల్లోళ్ళ వెళ్ళిపోతున్నాడు. మాకన్నా భయం వేస్తుంది కానీ వాడికి అస్సలు భయం వేయట్లేదు. చక్కగా మొత్తం ట్రెక్కింగ్ అంతా వాడే కంప్లీట్ చేశాడు. ఎత్తుకోమని కానీ లేకపోతే పేజీ పెట్టడం కానీ ఏమీ చేయలేదు. ఈవెన్ మాకన్నా ఫస్ట్ వెళ్ళాలి అన్న థాట్తో వాడు వెళ్ళిపోవడం అట్లా చేయడము. హీ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. వీడియోలో అయితే చూడడానికి ఇంత సింపుల్గా కనిపిస్తుంది, కానీ మనం అక్కడ నడుస్తున్నప్పుడు కొంచెం తెలుస్తుంది అనమాట. దట్టు మనము బేర్ ఫుట్తో నడవాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అండ్ మధ్యలో ఇక్కడైతే మనకి రిలాక్స్ అవ్వడానికి కొంచెం జ్యూసెస్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఫిల్మిమోజీ టీం ఉంటారు కదండి, సో వాళ్ళైతే మాకు కనిపించారు అండ్ వేదాంత్తో కొంచెంసేపు ఆడుకున్నారు. అండ్ మేము ఆ వీడియోని అయితే తీయలేదు. జనరలీ నేను నార్మల్గా బయట తీయడం అంటే కొంచెం మనకే అంటే ఏమనుకుంటారో ఏంటి అని అనిపిస్తుంది కదా. సో నాకు కుదిరినప్పుడల్లా నేను తీస్తూ ఉంటాను అనమాట. సో ఇదిగోండి వాళ్ళే వీళ్ళు. సో వీళ్ళంతా మీకు ఐడియా ఉండే ఉంటారు, ఫిల్మిమోజీ టీం. సో ఇంకా అలాగా అక్కడ వ్యూ పాయింట్ చూసేసామన్నమాట. ఎంత బాగుందో అక్కడ వ్యూ పాయింట్ అయితే. ఎందుకు ఇంత ఇక్కడ వరకు వచ్చి చూస్తారా అని అనిపించింది, బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము ఇంకా రమణ మహర్షి గారి ఒక అంటే ఆయన ఉండే ప్లేస్ గుహ లాంటిది ఉందన్నమాట. అక్కడ వీడియో తీయొద్దని చెప్పారు, సో మేము తీయలేదు. అండ్ అది చూసేసుకొని మేము ఇంకా కిందకి బ్యాక్ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు చూడండి వేదాంశ్ ఇంకా మాకన్నా ఫస్ట్ వెళ్ళిపోతానని చెప్పి అలా దిగేస్తున్నాడు అనమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళందరూ వేదాంశ్ని ఎంత మెచ్చుకుంటున్నాను, నువ్వు ఒక్కడివే వస్తున్నావు, నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా, సూపర్ వేదాంశ్ అని చెప్పి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు వేదాంశ్ని. అండ్ ఇంకా ట్రెక్కింగ్ అయిపోయి వచ్చేసినాక ఇలా కొంతసేపు ఇవి గుర్తున్నాయండి. నేనైతే చిన్నప్పుడు ట్రిప్స్కి వెళ్ళిన ప్రతిసారి డాడీ ఎక్కడన్నా ఆపితే ఇట్లాగా చెట్లకి వీటికి వేలాడుతూ ఉండేవాళ్ళం. వీటిని ఏదో అంటారు, మర్చిపోయాను నేను. సో మా వారికి కాలు గురించి మేము భయపడుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఆయనకు ఆపరేషన్ తర్వాత అది మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆపరేషన్ అన్నారు. సో అప్పటి వరకు కొంచెం ఎక్కువగా నడవద్దు అండ్ స్టెప్స్ ఎక్కువ ఎక్కవద్దు అండ్ కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్పారనమాట, వెయిట్స్ ఎత్తొద్దు అని చెప్పి. ఏమో అంటే ఆయన బలం అయిన కారణం ఏంటి అంటే ఇలా చేయడానికి. సో ఇలా నేను చేయడం వల్లైనా ఆ మహాశివుడు ఇది తగ్గించేస్తారేమో, ప్రాబ్లమ్ని సెట్ చేసేస్తారేమో అని. సో ఏమో ఆయన దయ వల్ల మా వారికి తగ్గిపోతే సెట్ అయిపోతే అంతే హ్యాపీ ఇంకా. అండ్ ఇవి చూసారు కదండి, చిన్నప్పుడు మనం కోడిపందాల ఆట అన్నట్టు ఆడేవాళ్ళం కదా. సో ఇవి కూడా నాకు అక్కడ గిరి ప్రదక్షిణలో దొరికాయి అనమాట. మా వేదాంశ్ గారికి చూపించాను, ఇంకప్పటి నుంచి వాడుతూనే ఉన్నాడు. సో బాగా ఎంజాయ్ చేశాడనమాట వీటిని. గిరి ప్రదక్షిణ చేసేసుకొని అన్నీ చూసేసుకొని ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి నైట్ మళ్ళీ మేము దర్శనం చేసుకున్నాం అనమాట.
సెకండ్ డే. సో దర్శనం చేసేసుకున్నాక మేము బయటకు వచ్చిన సీన్ ఇది. సో అక్కడ దివ్యాని ఫొటోస్ తీయమని అడిగారు, మా వారిని కూడా ఫొటోస్ తీయమని అడిగారు. నన్ను ఎందుకు అడగలేదంటే నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి. సో మా వాడి సిచ్యువేషన్ ఇది, అందరూ అటొకళ్ళు ఇటొకళ్ళు అయ్యారు అని. ఓవరాల్గా అరుణాచలం అయితే నిజంగా డివైన్ వైబ్స్ అనమాట. మాకు ఆ మహాశివుడి ఆశీర్వాదం మా మీద ఇంత ఉందా అనిపించేలాగా మాకు దర్శనం ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అప్కమింగ్ వీడియో అండ్ ఇక్కడ నుంచి మేము పాండిచేరికి అండ్ పాండిచేరి టు చెన్నై, సో ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది కదండి. సో లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకు, ఒకసారి లైక్ చేసేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిల్ దెన్ స్టే ట్యూన్, బానిస్ వరల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.